ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ ఇద్దరి అన్నదమ్ముల ఆశీస్సులు మీకున్నాయా? మా కుటుంబ నేపథ్యమే ఉండాలంటే కూడా కార్యకర్తలు కొంచెం మనసు నొచ్చుకుంటారు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితిలో ఉన్నా నా ఆలోచన పార్లమెంట్కి ఫైట్ చేయాల్సింది. మామూలుగా కాలు రెక్కలు బాగుంటాయంటే వంట చేసుకొని తినొచ్చు, 6 గ్యారెంటీలు తీసుకొని ఏ పని చేయాల్సిన అవసరం లేదు. వ్యవస్థ ఎంత వ్యతిరేకించినా ఇచ్చిన మాటను కట్టుబడి తెలంగాణ ఇచ్చిందన్న నమ్మకం కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఉంది. కాబట్టి మేము అధికారంలోకి రాకముందు సెక్రటేరియట్ బిల్డింగు అద్దాల మేడ మాదిరిగా ఉండేది. అందులో ఎవడు మంత్రులు కూర్చునేటోళ్ళు కాదు, ముఖ్యమంత్రి కూర్చునేటోడు కాదు. ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో 6 గ్యారెంటీలలో ఏ గ్యారెంటీ ద్వారా మీకు ఎక్కువ ఓట్లు రావచ్చని అనుకుంటున్నారు? బేసిక్గా 500 సిలిండర్ అనేది చాలా పెద్ద ఇంపాక్ట్. బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? ఒక్క సీటు కూడా రాదు. బీజేపీ వాళ్ళకున్న 4కు ఇంకొకటి యాడ్ అయిద్దాం. కష్టం అదృష్టం ఈ రెండిట్లో దేన్ని ఎక్కువ నమ్ముకుంటారు మీరు? రెండు కలిస్తేనే వర్కౌట్ అయింది. కష్టం ఉండి అదృష్టం లేకపోతే వానంత దౌర్భాగ్యుడు ఓడు ఉండడు. నమస్తే. తెలంగాణ రాజకీయాలలో 2 నెలలకు ముందు వేరు, 2 నెలల తర్వాత వేరు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది, లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఎందువలన రాబోతున్నాయి, మిగతా పార్టీల కంటే కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గానికి 2 డజన్ల మందికి పైగా దరఖాస్తులు పెట్టున్నారు. అంతమంది ఆశాభావులు ఉన్నారు. అలాంటి నియోజకవర్గాలలో మన దగ్గర ఒక దరఖాస్తు చేసుకున్న నాయకులు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ వస్తున్నవారు, వారు కూడా పోటీలో ఉన్నారు. వారు ఏం ఫీల్ అవుతున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలుపు ఓటములు ఎట్లా ఉండబోతున్నాయి, తనకు ఎంపీ టికెట్ వస్తున్నదా, ఎవరి ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎవరి ఆగ్రహాలు ఉండవచ్చు ఇత్యాది విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర చామల కిరణ్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అనగా నమస్కారం. నమస్కారం. నేను ఇంటర్వ్యూ ప్రారంభంలోనే నేను అడగాల్సిన ఒక ప్రశ్న, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ ఇద్దరి అన్నదమ్ముల ఆశీస్సులు మీకున్నాయా, ఆశీర్వాదం మీకున్నదా? ఇది ఆ తర్వాత మనం మిగతా విషయాలకు వెళ్దాం. ముఖ్యంగా మీరు చూసినట్టయితే మా ఇద్దరు నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ, ఇద్దరు నాయకులు కూడా గతంలో 2009లో డీలిమిటేషన్ అయిన తర్వాత భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం వచ్చింది. అంతకుముందు నల్గొండలో మిర్యాల కూడా నల్గొండ కాన్స్టిట్యున్సీ రోడ్డు వచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు నిలబడి గెలవడం జరిగింది. 2014లో మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గారు నిలబడ్డారు, బూర నరసయ్య గౌడ్ గారు గెలిచారు. 2019లో అప్పుడున్న పరిస్థితులలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేపథ్యం నల్గొండ నియోజకవర్గం, వారు అక్కడ ఓడిపోవడం వల్ల రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడులో గెలవడం వల్ల ఆ కాన్స్టిట్యున్సీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి 2019లో గెలవడం జరిగింది. అంటే ఇద్దరు నాయకులు అక్కడ పట్టున్న నాయకులు. గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి క్రియాశీలకంగా ఈ యొక్క నియోజకవర్గాలలో వాళ్లకు కార్యకర్తల బలం కానీ, పదే పదే రాజగోపాల్ రెడ్డి గారు అయితే 2 సార్లు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా చేశారు. వారి సతీమణి గారు చేసిర్రు, ఆయన చేసిండ్రు. సో లోకల్ బాడీ లీడర్స్ తోటి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచిర్రు. రాజగోపాల్ రెడ్డి గారు గెలిచిర్రు, కోమటిరెడ్డి గారు గెలిచిర్రు. కోమటిరెడ్డి గారు ఇప్పుడు R&B మినిస్టర్గా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా మంత్రి పదవి అడుగుతుండ్రు, అదేదో ప్రాసెస్లో ఉంది. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ఇచ్చి 2014లో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. కొత్త లీడర్షిప్ అనేది ఎంపవర్మెంట్ జరగలే గత 20 ఏళ్ళ నుంచి. ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా 1999, 2004 రిక్రూట్మెంట్. మొన్న ఎన్నికలలో బీర్ల ఎలయ, అనిల్ రెడ్డి, కుంభం అనిల్ రెడ్డి, వీరేశం, శామ్యల్ ఇట్లాంటి వాళ్ళు కొత్త నాయకులు, బిఎల్ఆర్ మిర్యాలగూడెం నుంచి, ఇక బాలనాయక్ అంటే పాత నాయకుడే. సో ఈ ఒక 4-5 నాయకులు కొత్త నాయకులు తయారయ్యారు. వీళ్ళందరికీ కూడా వీరేశం, శామ్యల్ గురించి మీకు తెలిసిందే. గతంలో శామ్యల్ కూడా క్రియాశీలకంగా బీఆర్ఎస్లో ఉండే అక్కడ పరిస్థితులు వాళ్ళకి పార్టీలో అనుకూలంగా లేని పరిస్థితులు ఇక్కడికి వచ్చిర్రు. ఇక్కడ వాళ్ళకి టికెట్లు వచ్చినాయి, బ్రహ్మాండంగా గెలవడం జరిగింది. నాకు తెలిసి వీరేశం గారు 68,000తో గెలిచిండు, హైయెస్ట్ కాంగ్రెస్ పార్టీలో. సో ఇద్దరు నాయకులు కూడా గెలిచి ఈరోజు నేను కూడా వాళ్ళ ఆశీర్వాదంతో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మీ ఎమ్మెల్యేలు? మా ఎమ్మెల్యేలు వాళ్ళు కాదు, కోమటిరెడ్డి బ్రదర్స్ నేను చెప్పేది. మా ఎమ్మెల్యేలు అనేది తర్వాత వాళ్ళకు కూడా నేను ఎన్నికల సమయంలో 7 నియోజకవర్గాలలో క్రియాశీలకంగా తిరిగిన.
శామ్యుయల్ కాన్స్టిట్యున్సీది నాది ఒకటే, మా ఎమ్మెల్యే గారు. తుంగతుర్తి నా నియోజకవర్గం, శాలిగౌరవరం మండలం. తుంగతుర్తిలో 9 మండలాలు నేను శామ్యుయల్ గారితో ఉండి అధిష్టానం ఆదేశిస్తే ఆడనే ఉండి అధిష్టానం ఆదేశాల మేరకు శామ్యుయల్ గారి గెలుపులో పాలు పంచుకున్నటువంటి వ్యక్తిని. బీర్లాయలయ్య గారి దగ్గర రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్ళిన, నకరకల్కి రేవంత్ రెడ్డి గారు వచ్చారు పీసీసీ ప్రెసిడెంట్గా, తర్వాత జనగాంకి వచ్చారు. సో ఈ నియోజకవర్గాలంతా కూడా ప్రచారంలో క్రియాశీలకంగా తిరిగినాం. ఆ రోజు మనం ప్రభుత్వంలోకి వస్తామా రామా? చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారికి తెలుసు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి తెలుసు. 2009లో యువజన కాంగ్రెస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, నేను 6 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ ఉంటే. ఆ రోజు కూడా అడిగిన టికెట్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతుకుండే. కానీ ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏంటంటే మనకు అవకాశం రాలే. కానీ ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యే లేరు కాబట్టి వాళ్ళు ఏంటంటే మనకు అవకాశం ఇస్తారు, మనం కష్టపడి పనిచేస్తున్నాం, వాళ్ళ ముందే మనం ఇన్నేళ్ళ నుంచి పార్టీలో ఉన్నాం కాబట్టి నేను వెళ్ళి ఇద్దరిని సంప్రదిస్తే వాళ్ళు ఏమంటే డెఫినెట్గా నువ్వు అధిష్టానము నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మాకైతే నాతో 2-3 సార్లు అన్నది ఏంటంటే మాకు కుటుంబ సభ్యులు అని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు తప్ప మేమేమి కూడా ఇంత క్లియర్గా మాకు ఇన్ని అవకాశాలు ఇచ్చిర్రు భువనగిరి ప్రజలు. కొత్త నాయకులను తయారు చేయాల్సిన అవసరం మాకు కూడా ఉంది. మా కుటుంబ నేపథ్యమే ఉంటారంటే కూడా కార్యకర్తలు కొంచెం మనసు నొచ్చుకుంటారు. నీలాంటి పనులకు ఇవ్వాలి 100% అని చెప్పి ఇద్దరు చెప్పడం జరిగింది. ఓపెన్గా చెప్పారు. చెప్పినాకనే నేను అగ్రెసివ్గా తిరుగుతున్నా, ప్రతి ఊరికి వెళ్తున్నా, ప్రతి కార్యకర్తలను కలవడానికి ప్రయత్నం చేస్తున్నా. వీలైనంత మటుకు ఈరోజు అన్ని నియోజకవర్గాలలో ఏదన్నా కార్యక్రమం అటెండ్ అవుతున్నా. కానీ ఇక్కడ అత్యధిక దరఖాస్తులు ఉన్న నియోజకవర్గాలలో భువనగిరి కూడా ఒకటి ఉంది. మీకే వస్తుందని, మీకు రావడానికి పారామీటర్ ఏమిటి? ఇవి లక్షణాలు నాకున్నాయి, నాకు రావడానికి అవకాశాలు ఎక్కువ, లేదా నాకే వస్తుంది అని చెప్పడానికి ఒక 2-3 చెప్తారా విషయాలు? ఒకటి, అప్లికేషన్లు పెట్టుకుంది 28 మంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి గత 2 సంవత్సరాలుగా నన్ను కుకట్పల్లి పంపించి జిహెచ్ఎంసీ ఎన్నికలు చేయించారు. కుకట్పల్లి నియోజకవర్గంలో కంటెస్ట్ చేస్తారా అని అడిగారు. అప్పుడు మా పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు చెయ్యా అని చెప్పిన. ఇంకేదో నియోజకవర్గం హైదరాబాద్లో చేస్తావా మంచిగా ఉంటుంది, రాను రోజుల్లో మార్పు రావచ్చు అంటే ఫోకస్ ఒకటే ఉండే నాది. చేస్తే నా సొంత నియోజకవర్గంలోనే రాజకీయం చేస్తా తప్ప నేను పుట్టిన గడ్డ తుంగతుర్తి రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, సో చేయలేను. చేస్తే పార్లమెంట్ చేస్తా, తుంగతుర్తి భువనగిరి నియోజకవర్గం ఉంటుంది. నా సొంత నియోజకవర్గంలో రాజకీయం చేస్తా. కానీ పారాషూట్ లీడర్ లెక్క ఎక్కడో ఎవరో పని చేసుకుంటప్పుడు నాకు అధిష్టానం దగ్గర అని చెప్పి రాత్రి నాకున్న ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసి ఆ కాన్స్టిట్యున్సీలలో పోటీ చేయను. నెంబర్ 1. నెంబర్ 2, ఇది 2 ఇయర్స్ నుంచి కంటిన్యూగా నేను యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, మహిళా కాంగ్రెస్, ఎస్సీ సెల్, బీసీ సెల్ విభాగాల అధ్యక్షులతోటి అక్కడక్కడ సంప్రదింపులు జరుపుకుంటూ ఒక ప్రణాళికతోటి ముందుకు పోతున్నాను. ఈరోజు అధికారంలోకి వచ్చింది కదా, ఈరోజు అధికారంలోకి వచ్చిందని చెప్పి మేబీ అప్లికేషన్లు 28 వచ్చి ఉండొచ్చు. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనేది నా ఫోకస్ కాదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితిలో ఉన్నా నా ఆలోచన పార్లమెంట్కి ఫైట్ చేయాల్సింది. ఆ ఆలోచనతో నేను పనిచేసుకుంటూ ముందుకు వచ్చిన. 3వ అంశం, 2006లో యువజన కాంగ్రెస్ డిస్టిక్ బాడీలో పనిచేసిన 5లో నల్గొండలో, 6లో ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్లో కార్యదర్శికి వచ్చిన, 7లో రాహుల్ గాంధీ గారు అప్పుడే క్రియాశీలకంగా 2004లో ఎంపీ అయి యువజన కాంగ్రెస్కి ఎన్ఎస్వై 2 విభాగాలకు జనరల్ సెక్రటరీగా తీసుకుండే ఏఐసీసీల బాధ్యతలు. ఈ 2 విభాగాలకు ఇన్ఛార్జ్. డిస్కవరీ ఇండియా అని చెప్పి భారతదేశం అంతా టూర్ వేద్దాం అనుకున్నాను. ఆ ప్రోగ్రాంలో ఫస్ట్ నేను, ఈరోజు పంచాయత్ రాజ్ మినిస్టర్ హిమాచల్ ప్రదేశ్ అనిరుద్ సింగ్, వెస్ట్ బెంగాల్ నుంచి సంజయ్ బెనర్జీ, ముగ్గురం కోఆర్డినేటర్లు, మమ్మల్ని టాస్క్ ఫోర్స్ అందరూ. సో రాహుల్ గాంధీ గారు ఒరిస్సా, కర్ణాటక, ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాలకు, ఎస్పెషల్లీ ట్రైబల్ ఈ పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి స్టేట్స్కి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో మేము ఆయన టీంలో కోర్ కమిటీగా పనిచేసినాం. 2007 ఎండింగ్లో నన్ను ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ కార్యదర్శిని చేశారు అశోక్ తన్వర్ గారు. 2009లో జనరల్ సెక్రటరీ అయినా. 6 రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్, పాండిచ్చేరి రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా చేసిన. సార్ 2010లో కొన్ని కారణాల వల్ల, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల
యువజన కాంగ్రెస్ ఎన్నికలకు నేను వ్యతిరేకం ఉంటిని. భారతదేశంలో యువజన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలోనే ఈ భూభాగంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీ కాంగ్రెస్. ఇందులో ఎన్నికలు పెడితే ఏమైందంటే ఫ్యాక్షన్ క్రియేట్ అయిద్దని ఒకటి అది ఉన్నప్పుడు అది వచ్చినప్పుడు కొన్ని డిఫరెన్సెస్ వచ్చి పార్టీ నుంచి బయటకు వచ్చిన. దానివల్ల కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండడం వల్ల సరే రాహుల్ గాంధీ గారికి ఎప్పుడు వ్యతిరేకం కాదు, కానీ కొన్ని సమస్యల వల్ల మాకు విభేదాలు వచ్చినాయి. సరే నేను పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చేసిన. వాళ్ళు కూడా నన్ను అప్పుడు తమిళనాడు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు అక్కడ ఎలక్షన్లు జరిగినాయి. 2 గ్రూపుల మధ్యన జరిగినప్పుడు నేను చేసినటువంటి కామెంట్స్కి వాళ్ళు నన్ను రిలీవ్ చేసారు. 2016లో అంటే 3-4 ఏళ్ళు నేను క్రియాశీలక రాజకీయాలు చేయలేదు. 2015-16లో ఇదే రాహుల్ గాంధీ గారు ఆయన మొబైల్ ఫోన్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసి నన్ను మళ్ళీ యాక్టివ్ చేయమని చెప్పాడు. అప్పుడు వచ్చి అధికార ప్రతినిధి అయినా. ఎప్పుడు 2016లో. రేవంత్ రెడ్డి గారు 2017లో కాంగ్రెస్లోకి వచ్చారు. వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారితో 2018లో కూడా రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఊర్లు తిరిగి ఉంటే ఆ కోఆర్డినేషన్ అంతా నేనే చూసిన. హెలికాప్టర్ పర్యటనలన్నీ. పరిస్థితి బాగాలేకున్నా ఆ రోజు పార్టీలో రేవంత్ రెడ్డి గారు కూడా ఓడిపోయారు. తర్వాత మల్కాజ్గిరి ఎన్నికలు చేస్తానప్పుడు మల్కాజ్గిరి ఎన్నిక మొత్తం నేనే చేసి అంటే ఇన్ని చేసిండ్రు కాబట్టి మీకు వస్తారని మీరు చెప్తున్నారు. అంతేగా మీరు అనేది? అదే. అంటే బహుశా ఎన్ఎస్యుఐ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది కూడా 1-2 అనుభవాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ అనుభవాలను దృష్టి పెట్టుకొని మీకు వస్తుంది అనేది ఒకటి ఉందా? అనుభవాన్ని దృష్టి పెట్టుకొని ఒకటి. 2 నేను గ్రౌండ్లో లేకుండా నేను హైదరాబాద్లోనే ఉండి ఈరోజు అప్లికేషన్ పెట్టి నాకు అధిష్టానం దగ్గర నాకు ఢిల్లీలో పరిచయాలని అని చెప్పి టికెట్ అడుగుతలేదు. నేను గత 2 ఏళ్ళుగా కింద గ్రౌండ్లో నేను లోక్సభ ఎన్నికలు చేయాలన్న ఉద్దేశంతో పనిచేసిన సత్సంబంధాలు పెట్టుకున్నా కాబట్టి అడుగుతున్నా. మీకన్నా బలవంతులు వస్తే ఆ 28 మందిలో మీకన్నా బలవంతులు ఎవరు ఉన్నారు? 100% నాకంటే ఆర్గనైజేషన్ల సర్వీస్ పార్టీకి సర్వే గ్రౌండ్ ఈ 2 ఉన్న వ్యక్తి ఎవరైనా నాకంటే సీనియర్ ఉంటే 100% వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పటికి 2-3 సర్వేలు జరిగినాయి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేసింది. భువనగిరి నియోజకవర్గంలో సర్వేలో మీది ఎన్నో ర్యాంక్ వచ్చింది? 1, 2, 3? అది మీరు చెప్పాలి. నేనైతే ఒకటే అంట. సర్వేలల్లా ఇప్పుడు మీరు ఒక జర్నలిస్టు, సర్వేలు మా ఇంటర్నల్ కాంగ్రెస్ సర్వేలు ఉంటాయి, అవును, ఎక్స్టర్నల్ సర్వేలు ఉంటాయి. సో మీరు ఈ ప్రశ్న అడిగిరు కాబట్టి మీరు ఈరోజు కాకపోయినా రేపు మీ ఆడియన్స్కి ఇంటర్వ్యూకి వచ్చిన నేనేమంటున్నా, నేను సర్వేలో నేనే నెంబర్ 1 అంటున్నా. అవును అవును, మీ ఒపీనియన్ మీది. కానీ ఇది పబ్లిక్ ఒపీనియన్ కూడా అది ఉండాలి, ప్లస్ సర్వేల ఒపీనియన్ కూడా అది ఉండాలి. ఉన్నప్పుడు నేను టికెట్కి అర్హత ఉన్నట్టు. నాకు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ముగ్గురు పేర్లు తీసుకుంటున్నారు. ఆ ముగ్గురిట్లలో మొదలు అనుకుందాం, ఆ 3 మీ పేరు ఉంటుందా? 100%. రైట్. ఆ 3 మీ పేరు ఉన్నప్పుడు బీసీ సామాజిక వర్గానికి ఒక డిమాండ్ ఉంది భువనగిరి నుంచి. ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎన్ఎస్యుఐ లేదా కాంగ్రెస్ పార్టీ వర్క్ చేసి ఉండాలనేది ఒకటి ఉన్నది. 2వది పైసలు పెట్టాలి, పైరివి చేయగలగాలి. దీంట్లో ఎన్ఎస్యుఐ అనేది ఒకటి మీకు మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ కనబడుతున్నది. నా లిస్టు మొత్తం చూస్తే నాకు అనిపించింది, ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాడు, ముఖ్యమంత్రి కోటరి, విద్యార్థి విభాగం నుంచి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఈ 2 విషయాలు మీకు అనుకూలంగా. డబ్బులు మరి ఎన్ని పెడతారో నాకు తెలియదు. డబ్బులు ఎన్ని పెడతారంటే మీకు అర్థం, మీకు రాజకీయంగా మనం ఇంత ఓపెన్గా ప్రజలందరికీ తెలుసు, కానీ మళ్ళీ మనం డిస్కషన్ చేసేది ఉంది. మననే ఎన్నికలు చూసినాము. ఎన్నికలు అనేది ఈరోజు చిన్న సన్న విషయం కాదు. ఎన్నిక చేయాలంటే ఈరోజు చాలా ఆర్థిక బలము, అంగబలము, ఆలోచన బలము చాలా ఉండాల్సిన అవసరం ఉంది. 3 యాంగిల్స్ ఉండాలి. ఎన్నికలు అనేది ఉట్టిగానే టికెట్ తీసుకొని గాలిలో పనిచేస్తామంటే నేను చెప్పదలుచుకోలేదు. శామ్యుయల్ గారి ఎన్నికను మేము చేసినాం, మందుల శామ్యుయల్ గారి ఎన్నికను. అది అధిష్టాన సపోర్ట్ తోటి, మా సపోర్ట్ అందరంతో. సో బేసిక్గా ఎన్నికలు చేయడం అనేది నాకు కొత్త కాదు. ఇంతకుముందు గోవాలో పోయి గెలిపించుకున్న నా మిత్రుల్ని, ఇంతకుముందు హిమాచల్ ప్రదేశ్లో గత 3 ఎన్నికలలో పోయి ఈరోజు అంతా మంత్రులు లేరు. నా మిత్రులు అంతా ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్లు, మంత్రులు, సెంట్రల్ మినిస్టర్లు కూడా లేరు. గతంలో కాంగ్రెస్ ఎప్పుడు 2009 అంటే మీతో మా గ్రూప్లో పనిచేసిన వాళ్ళు. ప్లస్ ఇప్పటికి 3 సార్లు ఎంపీ లేని పంజాబ్లో పీసీసీ ప్రెసిడెంట్, నాతో జనరల్ సెక్రటరీ ఉండే. ఇప్పుడు మధ్యప్రదేశ్లో అయినటువంటి పంజాబ్లోనేమో రాజా వరింగ్ ఇప్పుడు పీసీసీ, మధ్యప్రదేశ్ పీసీసీ జీతు పట్వారీ, ఆయన మేమున్నప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ ఉండే.
ఇలా కర్ణాటకలో రెవెన్యూ మినిస్టర్లు 5 మంత్రులు 6 మంత్రులు మా బ్యాచ్మెంట్లు కృష్ణ బైరగౌడ ఈసారి మీరు కావాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. 100%. చాలా లేట్ అయింది. ఇప్పటికే 48 ఏళ్ళు వచ్చినాయి. 49. నేను మొదలుపెట్టింది 2009 2008 అంటే మీరు అర్థం చేసుకోండి. 16-17 ఏళ్ళు. సరే తర్వాత రాజకీయ పరిస్థితులు కూడా మీరు చూసిరు. 10 ఏళ్ళ పరిస్థితి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చి కూడా తెలంగాణలో అధికారానికి రాలేదు. కొత్త నాయకులు ఎవరు తయారు కాలేదు వాస్తవంగా. విచిత్రం ఏంటంటే ఏ పార్టీలో లేరు. ఒక కాంగ్రెస్ అని కాదు, కొత్త నాయకత్వం ఏ పార్టీలో వచ్చిందని. కొన్ని పార్టీలకైతే అసలు పోవడమే లేదు. ఒకప్పుడు బాగా వచ్చిన పార్టీలు కూడా లేరు. ఎందుకో రాజకీయాల పట్లనే ఈ తరానికి ఎందుకు కమ్యూనికేషన్ టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత అమెరికా వెళ్ళాలన్నంత మోజు రాజకీయాల్లో కొంతమంది కనిపించట్లేదు. మీరు అన్నాక మామూలు విషయంగా డబ్బులు ఖర్చు అదంతా ఒక వ్యవహారం నడుస్తున్నది. 6 గ్యారెంటీలు ఈసారి ఎందుకంటే జనం అంచనా విపరీతంగా పెంచింది. మామూలు అంచనా కాదు ఇది. మామూలుగా కాలు రెక్కలు బాగుంటాయంటే వంట చేసుకొని తినొచ్చు. 6 గ్యారెంటీలు తీసుకొని ఏ పని చేయాల్సిన అవసరం లేదు. వంట చేసుకొని వస్తే చాలు. ఇక అన్నీ గవర్నమెంట్కి వెళ్ళే వస్తున్నాయి. గెలిపిస్తాయి ఇప్పుడు. 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు సోనియా గాంధీ గారు తుక్కుగూడ సభలో 6 గ్యారెంటీలు వాగ్దానం ఇచ్చారు. అప్పటికే పక్క రాష్ట్రంలో 5 గ్యారెంటీలు ఇచ్చి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ గారి మీద నమ్మకం ఉండే. ఆమె కరీంనగర్ సభల గతంలో 2007-8 టైంలో తెలంగాణ ఇస్తా అని ఒప్పుకుంది. కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ ఎంత వ్యతిరేకించినా ఇచ్చిన మాటను కట్టుబడి తెలంగాణ ఇచ్చిందన్న నమ్మకం కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఉంది. కాబట్టి 6 గ్యారెంటీలు ఆమె చేతి మీదకి వెళ్ళి ఇప్పించినాం. ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ది. మేము అధికారంలోకి రాకముందు సెక్రటేరియట్ బిల్డింగు అద్దాల మేడ మాదిరిగా ఉండేది. అందులో ఎవడు మంత్రులు కూర్చునేటోళ్ళు కాదు, ముఖ్యమంత్రి కూర్చుంటోడు కాదు. పాలన వ్యవస్థ మొత్తం అక్కడికి ఎప్పుడు పోయి పాలన చేయలే. ఆడ ఓన్లీ బ్యూరోక్రసీ కూర్చునేది. సో రాష్ట్ర పరిస్థితి ఎంత అనేది బయట కూర్చొని మనం మాట్లాడుకుందాం. కానీ ఏ జీవో దాంట్లో కేసీఆర్ వచ్చిండు, కొత్త ఘటనకు వచ్చిండు నేను చెప్పే సబ్జెక్ట్ అది కాదు. జీవోలు కూడా వీళ్ళు ఓపెన్గా జీవోలు రిలీజ్ చేసేవాళ్ళు కాదు. ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు కూడా ప్రజలకు తెలియలేదు. అసలు ఆర్థిక వ్యవస్థ ఎట్లుందనేది ఏ పార్టీకి కూడా తెలియదు. నాకు తెలిసి వాళ్ళ సొంత ఎమ్మెల్యేలకు కూడా తెలియదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మంత్రులకు కూడా తెలియదు. ఎందుకంటే సొంతంగా ఒక ఇంట్లో వ్యవహారం లెక్క నడిపిండు కేసీఆర్ ఆర్థిక వ్యవస్థను. మేము అధికారంలోకి వచ్చి మిగులు రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ ఉన్నటువంటి 2014 రాష్ట్రాన్ని మేము 2023లో అధికారాన్ని తెలంగాణ ఇచ్చి మా చేతికి తీసుకున్న తర్వాత వారం రోజులలో కంగు తిన్నాం. సెక్రటేరియట్ బిల్డింగ్లో పోయి మా మంత్రులంతా కూర్చొని వాళ్ళ సెక్రటరీస్ని పిలిచి ఐఏఎస్ ఆఫీసర్లను సివిల్ సప్లైస్ నుంచి మొదలు పెడితే ఇరిగేషన్ నుంచి మొదలు పెడితే ప్రతి శాఖల విద్యుత్ శాఖ తోటి మొదలు పెడితే ప్రతి శాఖల అప్పులు కూరుకుపోయి ఉన్నాయి. అంటే ఇవన్నీ మీరు పదే చెప్పడం వలన అసెంబ్లీలో చెప్పి బయట చెప్పి జనాలను మీ వైపు తిప్పుకొని అవి గెలిపిస్తాయి, ఓట్లు వేస్తాయని అనుకుంటున్నారా? అనుకోవట్లే. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని నమ్మి అధికారంలోకి తీసుకొచ్చారు. మమ్మల్ని బాగు చేస్తారు, మాకేదో దారి చూపిస్తారు, కేసీఆర్ వల్ల కాలేదనే నమ్మకంతో మాకు కొట్టేసారు. కేసీఆర్ ఏం చేసిండు అనేది తెలంగాణ ప్రజలకు ఓపెన్గా చెప్పలే. జీవోలు కూడా వెబ్సైట్లలో పెట్టలే. జీవోలు కూడా రాత్రి చేసేటోళ్ళు అవన్నీ కూడా అభయంలో పెట్టేటోళ్ళు. అంటే జనాలకు తెలియకపోయేది ఏ జీవోలు వచ్చినాయో. ఆర్టీఐలు వేస్తే కూడా ఇచ్చేటోళ్ళు కాదు. మేము వచ్చిన తర్వాత శ్వేతపత్రం ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే మా పాలన ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. తెలంగాణ ఇచ్చిన రోజు మనకు తెలుసు 70,000 కోట్లు తెలంగాణకు అప్పులు వంచిర్రు. మిగులు రాష్ట్రంగా ఉంది, బ్రహ్మాండమైన రాష్ట్రంగా మనం తెలంగాణను తెచ్చుకున్నాం. అక్కడి నుంచి కేసీఆర్ పాలన మొదలైంది. ఓపెన్ డాక్యుమెంట్ 70,000 కోట్లతో మరి కేసీఆర్ ఎక్కడ ఆపిండు? కేసీఆర్ ఏ పరిస్థితిలో తెలంగాణను ఆపిండో మనం తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు పొద్దున మేము ఇదే కంటిన్యూ చేసినాం అనుకో, వచ్చి విషయం చెప్పకుండా వీళ్ళు చేసిన తప్పులని మా అకౌంట్లో కూడా వేస్తారు. వీళ్ళు మా ముదురు కేసులు, వాక్చాతుర్యం ఉన్నోళ్ళు. ముందు మా భయం ఏంటంటే వాళ్ళ నాలిక ఎటైనా తిరుగుద్ది. తెలంగాణ ప్రజలకు మేము ఈరోజు ఛార్జ్ తీసుకునేటప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇది, ఇంత అవకతవకలు జరిగినాయి, కానీ మేము వీటిని చూపించి మా 6 గ్యారెంటీలు ఎగ్గొడతామని చెప్తలేదు. మేము మీకు ఎందుకు చూపిస్తున్నామంటే మేము గత 5 ఏళ్ళ తర్వాత మీకు మళ్ళీ ఓట్లకు వచ్చినప్పుడు మీ దగ్గరికి రానున్న 5 ఏళ్ళ తర్వాత ఓట్లకు వచ్చినప్పుడు రాష్ట్రం పరిస్థితి ఏందో మీకు తెలవాలి, మేము దీన్ని ఎట్లా నడిపినామో మీకు తెలవాలి అనేది మీ ఉద్దేశం. అంది. కానీ
100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఈలోపు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కనుక వస్తే మార్చి 17వ తారీఖు నాటికి 100 రోజులు అయిపోతుంది. ఈ నెల చివరి నాటికల్లా షెడ్యూల్ రావచ్చని అంటున్నారు. మార్చి 1వ 2వ తారీఖులో వస్తుంది, ఫస్ట్ వీక్లో అంటున్నారు. ఆలోపు మరి 6 గ్యారెంటీలు అమలు సంగతి ఏమిటి? ఆ తర్వాత లోక్సభలో ఓట్లు పడతాయా? చూడండి, 6 గ్యారెంటీలల్లో ఒకటి బస్సు మహిళలకు నడుస్తుంది, 2 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ అనేది ఆల్రెడీ పాస్ చేసినాం, గెజెట్ ఒకటి ఇవ్వాలి, ఏ హాస్పిటల్లో పోయి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలని. 3 500 సిలిండర్ అనేది అయిపోయింది, అది దాని మీద చర్చ జరిగిపోయింది. ఇంప్లిమెంటేషన్కి గ్రౌండ్లో మొన్ననే ప్రజాపాలన ద్వారా అప్లికేషన్లు తీసుకున్నాం. వాస్తవంగా తెలంగాణ ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నాను నేను. డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, డబ్బున్న వాళ్ళకు కూడా కొన్ని పథకాలు ఇచ్చే పరిస్థితులు లేవు. వాస్తవంగా పథకం అనేది పేదలకు, ఈ పేదలకు పథకాలు ఫస్ట్ అందాలి. మన ఆర్థిక పరిస్థితి తెలిసిన తర్వాత మనకు ఎండ్ ఆఫ్ ద డే సగటు మనిషి 2 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళు కూడా కొన్ని పథకాల కోసం ఆశపట్టి ఉన్నారు. అటువంటి వాళ్ళకు కాకుండా వాస్తవంగా నిజంగానే ఆర్థిక పరిస్థితులు బాలేక ఇవాళ నేను ఊర్లలో పోతే ఒకటి గమనించిన, పింఛన్లు రావాల్సిన వాళ్ళకి వస్తలేవు. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంది, ఎవరికైతే ఏజ్ అయిందో, ఎవరికైతే వాస్తవంగా పిల్లలు చేతికొచ్చి చచ్చిపోయిన వాళ్ళు, లేకపోతే పిల్లలు హైదరాబాద్ వైపు ముసలోళ్ళని పట్టించుకునే వాళ్ళకి కూడా పింఛన్లు వస్తలేవు. కొంతమందికి అనవసరంగా వస్తున్నాయి పింఛన్లు. స్టడీ చేస్తుర్రు. అందుకే ప్రజాపాలన ఎందుకు పెట్టినాం? ఆధార్ కార్డులు తెచ్చి అన్ని తెచ్చినాక అసలు పింఛన్లు ఎవరికి వస్తున్నాయి? పింఛన్లు ఎవరికి వస్తలేవు అంటే అప్పుడు ఏం చేసిర్రంటే ఓట్ల కోసమే పింఛన్లు ఇచ్చిర్రు. అరే ఎంతమంది ఉర్రా మన బీఆర్ఎస్ కార్యకర్తలు, అందరికి పింఛన్లు వచ్చేటట్టు చూడుర్రి. ఆ కాంగ్రెస్ వాళ్ళకి ఇంగ్రెస్ వాళ్ళు అలా మర్చిపోరు అంటే ఆ లోకల్ లీడర్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చిండు. అంత గుడ్డిగా జరిగింది. సో దాన్ని కరెక్షన్ చేస్తున్నాం. చేసే పథకం పర్ఫెక్ట్గా చేయాలి. ఆధారపాదరగా చేయడం వల్ల ప్రజాధనం గండి పడుతుంది. చేసే పథకం 100% ఇంప్లిమెంట్ చేయలేం. అందుకే ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. కానీ 100 రోజుల్లో చేయాలి కదా. 100 రోజుల్లో చేయాలనేది మా ఇంట్రెస్ట్, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం. దాని ప్రయత్నంలోనే మీరు చూసినట్టయితే ఇవాళ 70 రోజులు అధికారంలోకి వచ్చి 70 రోజుల నుంచి ఏ ఒక్క రోజు మిగిలింది నేనండి, ఏ ఒక్క రోజన్నా మా ముఖ్యమంత్రి 70 రోజులల్లా విజిబుల్ లేకుండా లేడు. ఏ రోజైనా సెక్రటేరియట్కి వస్తుండు, ఏ రోజైనా అసెంబ్లీలో కనపడుతుండు, లేకపోతే ఏ రోజైనా గ్రౌండ్లో కనపడుతుండు. మా మంత్రులు కూడా క్రియాశీలకంగా రోజు కూడా మీరు న్యూస్ పేపర్ తిరిగేస్తే ప్రతి మంత్రి సెక్రటేరియట్లు ఉంటుండు. ప్రతిరోజు అర్జీలు పట్టుకొని ప్రజాపాలన కోసం ప్రజాభవన్కి పోతురు. రెండవది సెక్రటేరియట్కి వస్తారు ప్రజలు. అంటే మళ్ళీ ఒక తెలంగాణలో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తుంది. సెక్రటేరియట్ పోయి అర్జీలు 100 మంది సెక్రటేరియట్ లోపల గేట్ లోపలికి వస్తారు జనం. ప్రతి మంత్రి శాఖ దగ్గర మీరు పోయి చూడండి 100 మంది బయట ఉంటారు అప్లికేషన్ పట్టు. గత ప్రభుత్వం 10 ఏళ్ళలో ఎప్పుడు కనపడలే అసలు. కేసీఆర్ ఎక్కువ ఫామ్ హౌస్లోనే ఉండేటోడు, మంత్రులు ఎక్కువ ఊర్లలోనే ఉండేటోళ్ళు. వాళ్ళ కూర్చోనికే కుర్చీలు బిల్డింగే గులగొట్టిన తర్వాత కూర్చొని ఎవడన్నా మంత్రిని కలవాలంటే కలదంటే కలిసేది లేదు మంత్రిని. మినిస్టర్ క్వార్టర్స్ ఉన్నాయి మరి సార్. ఒకటి మినిస్టర్ క్వార్టర్ అనేది ఎవరు పోతారు? నీ కార్యకర్త పోతాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోరు. సెక్రటేరియట్ అనేది జనం పోతారు. సో జనానికి అందుబాటులో లేని ప్రభుత్వాన్ని జనానికి అందుబాటులోకి తీసుకురావడమే ఒక ప్రజాస్వామ్యంలో పెద్ద విషయం. ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోరు. డెఫినెట్గా ఇవన్నీ 100 రోజుల్లో ఒకవేళ అమలు చేయకపోయినా సరే ప్రజలు అర్థం చేసుకుంటారు మమ్మల్ని అని మీ ఉద్దేశమా? ప్రజలు అర్థం చేసుకుంటారు అనేది ఒక ఉద్దేశం, ప్రయత్నం చేస్తున్నాం అనేది ఒక విషయం. 100 రోజులలో మేము ప్రయత్నాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తలేం. ఇచ్చిన వాగ్దానం కోసం పరుగులు ఎత్తుతున్నారు మా మంత్రులు, మా ముఖ్యమంత్రి అని చెప్పడానికి. మీకు ఇవన్నీ చాలా జాగ్రత్తగా, అంటే మీరు ఆచి తూచి పదం చాలా తూకం వేసుకొని మాట్లాడుతున్నారు. మీరు నియోజకవర్గం మొత్తం తిరిగి వచ్చిండ్రా? 7 నియోజకవర్గాలల్లో మ్యాక్సిమం అన్ని మండలాలు తిరిగిన. నాకు 47 మండలాలు ఉన్నాయి. 47 మండలాలు. ఓకే. 2100 బూతులు ఉన్నాయి. ఓటర్లు అప్రాక్సిమేట్ ఓటర్లు 17 లక్షల చిల్లర ఉన్నారు. అంటే ఇప్పుడు మనకు కొత్త ఓటర్ లిస్ట్ వచ్చింది, దాన్ని బట్టి చూసుకోవాలి. మొన్న జరిగిన ఎన్నికలలో 6 నియోజకవర్గాలల్లో గెలిచిన నియోజకవర్గాలలో కూడా 40,000, 60,000, 50,000 మెజార్టీతో గెలిచినాం. ఒక్క భువనగిరిలో 26,000 గెలిచినాం, 18,000 ఓడిపోయినాం. మిగతా 5 నియోజకవర్గాలు 2,60,000 మెజార్టీతోటి భువనగిరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ ద్వారా మీకు ఎక్కువ ఓట్లు రావచ్చని అనుకుంటున్నారు? 6 గ్యారంటీల ద్వారా
బేసిక్గా 500 సిలిండర్ అనేది చాలా పెద్ద ఇంపాక్ట్. ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిషియరీకి పోతుంది. ఎట్ ద సేమ్ టైం 200 యూనిట్లు కరెంట్, అది కూడా ప్రతి ఒక్కరు కరెంట్ లేని ఇల్లు ఉండదు. ఈ 2 స్కీమ్లు ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయని దాని గురించి మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. ఓకే ఓకే, బస్సు ఉంది ఇప్పుడు, బస్సు మహిళలకి గృహజ్యోతి ఒకటి ఉంది కదా, గృహజ్యోతి 2500 కూడా ఇస్తే ఈ 3 పథకాలే మెయిన్ అండి. బేసిక్గా అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. అసలు ఎవడు అన్ఎంప్లాయ్మెంట్, ఎప్పుడు చదువు కంప్లీట్ అయింది, ఇవన్నీ ఐడెంటిఫై చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇల్లులు 5 లక్షల రూపాయలు మనం ఇల్లులు కట్టడానికి ఇస్తాను. ఫస్ట్ ఎవరికి ఇల్లులు లేవు, ఎవరికి ఇంద్రం ఇల్లులు ఉండే, ఎవరికి ఇంద్రం ఇల్లులు రాలేదు వెనకట, ఎవరికి డబుల్ బెడ్రూమ్ PRS కట్టించింది, ఎవరికి కట్టిలేదు అనేది ఐడెంటిఫికేషన్ చేయకుండా ప్రజాపాలన పెట్టాం. 100 రోజులలో ఇస్తాం 100 రోజులలో ఇస్తామని పిచ్చి మాటలు చదువుకున్నోడో బుద్ధున్నోడో రాజకీయాలలో ఏమైందండి. మొత్తం ఇస్తారని కాదు, ప్రారంభం అన్నారు, అమలు అన్నారు. 100 డేస్లో మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తామన్నాం. కానీ లబ్ధిదారుని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. లక్షల జనాభాలు, కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో రాగానే తలసరి కాదు కదా ఇది. బెనిఫిషియర్ని ఐడెంటిఫై చేయాలి కదా. ప్రజల్ని తప్పుదో పట్టినికే బీఆర్ఎస్ 24 గంటలు. నేను ఒక్కటే చెప్తున్నా, బీఆర్ఎస్ ఫస్ట్ జనం మధ్యలో విలన్ అయిందండి. ఎందుకయిందంటే మేము 10 ఏళ్ళ మేము హీరో 10 ఏళ్ళ అధికారం ఇచ్చినాం వాళ్ళకి. 10 ఏళ్ళ తర్వాత పరీక్ష పెట్టి ఫెయిల్ చేసారు వాళ్ళకు. 10 రోజులు కూడా టైం ఇచ్చే ఓపిక లేదా అండి వీళ్ళకు. అధికారము 3వ తారీఖు ఎన్నికలు జరిగితే 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే 4వ తారీఖు 3వ తారీఖు 5వ తారీఖు నాడే పల్లా రాజేశ్వరరెడ్డి వస్తాడు, లేకపోతే కడియం శ్రీయర్ వస్తాడు. కూలిపోద్ది ఇది, ఊసిపోతుంది ఇది, వాడిని తీసుకుపోతారు ఇల్లు, ఇక మేము కొట్టేస్తాం వీళ్ళను. ఏం మాటలండి అవి? ఓపిక లేదా? ఓ 6 నెలలు 39 మంది ఎమ్మెల్యేలు అపోజిషన్లు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంఐఎం ఎమ్మెల్యేలు. మేమేం నిర్వీర్యం చేస్తలేం ప్రజాస్వామ్యాన్ని. మీరు కూని చేసిరు ప్రజాస్వామ్యాన్ని. నిర్వీర్యమైంది, మీరు కూడా మెల్లగా మేమేం గుంజుతలే. మేము ఆత్మగౌరవాన్ని తట్టుకోలేక తాకట్టు పెట్టిన వాళ్ళు ఇన్ని రోజులు భయపడి భయభ్రాంతులతో ఉన్న వాళ్ళు ఇళ్ళకి వస్తున్నారు. మేమేం ఎమ్మెల్యేలను తీసుకోవట్లేదు, వాళ్ళే వస్తున్నారా? ఎమ్మెల్యేలను తీసుకోలేదు, మేము తీసుకోము కూడా. అవునా? ఎందుకు తీసుకుంటాం? అంటున్నారు 10 మాకు 64 అన్న. బుద్ధున్నోడు ఎవడన్నా కేసీఆర్కి 80 ఉన్న బుద్ధి లేకుండా ఎమ్మెల్యేలను తీసుకుండు. డిఫెక్షన్ లాస్కి ఇంప్లికేషన్స్ కాకుండా 2/3% తీసుకోవేయండి ఆయన. దేనికి చెప్పాలి ఎందుకు తీసుకోపోయినట్టంటే అసెంబ్లీలో అసలు ప్రశ్నలే ఉండొద్దని. ఇవాళ అసెంబ్లీ మీరు చూస్తుర్రు, ఈరోజు అసెంబ్లీ అయింది, నిన్న అయింది, సినిమా మాదిరిగా చూస్తున్నారు ప్రజలు. గతంలో అసెంబ్లీ లేకుండే. కేసీఆర్ సార్ ఒత్తడో రాడో తెలియదు, ఎవరేం మాట్లాడుకునేది తెలియదు. టీవీ పెడితే అసెంబ్లీ వస్తే తీసేద్దురు. ఏముంది అందులో వినేది, ఆడు చెప్పిందే వినాలి కదా అని. ఇక మరి చెప్పేటోడు ఎవరు లేడుగా ఎదురుగా. ఎంఐఎంఓని వాళ్ళే పెట్టుకునే ఉన్న అపోజిషన్ స్టేటస్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి మాకు 7 కంటే తక్కువైనాయి అని చెప్పి ఎంఐఎంకి అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు. అపోజిషనే లేదు ఎంఐఎం. ఆయన ఏమైనా మా హైదరాబాద్కు క్యావు అంటాడు, తెలంగాణకు ఆయన అంటాడు. తెలంగాణ ప్రజల గురించి ఆయనకు సంబంధం లేదు. ఆయన 7 నియోజకవర్గాల గురించి వాడరు. అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడనికే, మేం ప్రజాస్వామ్యాన్ని కాపాడనికే అపోజిషన్ని స్ట్రాంగ్గా ఉంచుతాము. అపోజిషన్కి ఒకటే విన్నపం చేసుకుంటున్నాం, మేము తప్పు చేసినప్పుడు మమ్మల్ని నిలబెట్టండి. రేవంత్ రెడ్డి మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్కి వద్దాం. రేవంత్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారికి ఎంపీ టికెట్లు రావడంలో ఆయనదే ప్రధానమైన పాత్ర ఉండబోతున్నది అనేది ఒకటి. కాదు, ఢిల్లీ స్థాయిలో పైరవి చేసుకోవాలి, పైరవి చేసుకుంటేనే కొన్ని పనులు అయితే. మొన్న రాజ్యసభ సెలక్షనే చాలా విచిత్రంగా, ఎవరు ఊహించని సెలక్షన్ అది, ఎవరి ఊహకు లేదు. కాబట్టి ఎవరి ఊహకు లేని శాఖలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంటుంది అనేది ఒకటి. ఆ శాఖలను తట్టుకునేది రేవంత్ రెడ్డి. కాబట్టి మరి మీకు ఢిల్లీ కోటలనా హైదరాబాద్ కోటలను ఎవరి కోటలు రావచ్చు? నేను మీ ఛానల్ ద్వారా ఫస్ట్ టైం చెప్తున్నా, ఇది మీరు అందరు ప్రజలకు వినిపించండి. ఎమ్మెల్సీలు 2, బాల్మూర్ వెంకట్, ఆయన ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు, కోటీశ్వరుడు కాదు. మీరన్న పైరవ్ ఏం తెలుసా? ఎమ్మెల్సీకి ఎంత ఇద్ది కొనుక్కుంటే, రాజ్యసభకి ఎంత ఇద్ది కొనుక్కుంటే. మీరు ఢిల్లీలో పనిచేసారు కదా, మీరు ఎన్నిసార్లు వింటారు ఈ చర్చ? అన్న మనకు రాజ్యసభ ఎంత అవుతుంది కొంటే, ఇప్పుడు ఎన్నికలు ఏందన్నా మస్తు పైసలు సంపాదించిన రాజ్యసభ ఏదన్నా చూడన్నా అంటే వాడు అంటాడు, మాయావతి బీఎస్పీ పార్టీలు అమ్ముతారు, లేకపోతే ఇంకేమో అమ్ముతారు, అక్కడ అమ్ముతారు, నేను ఇప్పిస్తా అని చెప్పి ఢిల్లీలో పైరవకాలు తిరిగేటోళ్ళు. అది పైరవ్.
ఇవాళ ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చారు? గత ఎన్ఎస్యు పాత అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంటు మహేష్ కుమార్ గౌడ్ కొనుక్కోలే. మెరిట్ ఆశీస్సులు పైరో అంటే చెప్తున్నా మీకు, మెరిట్. బల్మూర్ వెంకట్ కొనుక్కునే స్థాయి లేదు ఆయనకు. అనిల్ కుమార్ యాదవ్ 100 కోట్లు పెట్టి కొనుక్కోలే రాజ్యసభ. యాదవ్ అవుట్ గోయింగ్ ఉండే, ఎవరు? నల్గొండ జిల్లా నుంచి బీఆర్ఎస్ యాదవ్, రాజ్యసభ నుంచి బడుగు లింగయ్య యాదవ్ అవుట్ గోయింగ్. ఒక బీసీకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఫస్ట్ ఏమనుకున్నాం మనము, ఒకటి తెలంగాణకు, ఒకటి ఢిల్లీకి ఇస్తారనుకున్నాం. ఎందుకంటే ఢిల్లీలో కూడా వ్యాక్యూమ్ ఎక్కువ ఉంది, మంచి తెలుగుల లీడర్లు ఉన్నారు. అజయ్ మాకన్ అని అన్నారు. అజయ్ మాకన్ అనుకున్నాం, పవన్ కీరా అనుకున్నాం, సుప్రియ అనుకున్నాం, చాలా అనుకున్నాం. తీరా ఏమైంది, ఢిల్లీ వాళ్ళు బీసీకి ఇస్తే బాగుంటుంది అనుకోరు. యాదవ్లు ఎవరు గెలవలే. అనిల్ కుమార్ యాదవ్కి రాజ్యసభ ఇచ్చారు. హైదరాబాద్ వీక్ ఉంది కాబట్టి, అనిల్ కుమార్ హైదరాబాద్ నేపథ్యం కాబట్టి హైదరాబాద్ ఇచ్చారు. సో నేను ఎందుకు ఇంత ఎలాబరేటెడ్గా చెప్పినా అంటే, తెలంగాణ ప్రజలకు తెలవాలి, ఇవి అమ్ముకున్నాయి కాదు, ఈ పైరోలు చేస్తే ఢిల్లీలో ఎవడో పైరో చేసినాయి కాదు, రాష్ట్రంలోనే జరిగింది నిర్ణయం. నేను నమ్ముతున్న చామల కిరణ్ రెడ్డికి పార్లమెంట్ సీట్ వస్తుందని ఇవన్నీ చూస్తుంటే. ఎందుకంటే మేము చాలా పెద్దగా ఉన్నాం, మేము చాలా పొడుగున్నాం, మాకు తరతరాలు ఉన్నాయన్న వాళ్ళకంటే ఎక్కువ మాకు గ్రౌండ్లో కనెక్షన్ ఉంది, మేము ప్రజల మధ్యన ఉన్నాం, పార్టీని నమ్ముకున్నాం అనుకుని టికెట్ వస్తుందని నేను నమ్ముతున్నాను. బహుశా మీకు బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? ఒక్క సీటు కూడా రాదు. ఇప్పుడు బీజేపీకి వాళ్ళకున్న 4కు ఇంకొకటి యాడ్ అయిద్దాం. ఓహో, ఒకటి పెంచుతున్నారు. 5 అవునా? అంటే బీఆర్ఎస్కు 0 అంటే ఏ అంచనాతో చెప్తున్నారు 0? ఎందుకు చెప్తున్నా అంటే, నేను గ్రౌండ్లో పోతున్నా అని మీకు నిదర్శనం. ఈరోజు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఇన్ని రోజులు బీఆర్ఎస్లు ఉన్నోళ్ళు వలసలు వస్తున్నారు. అవునా? ఎందుకంటే వాళ్ళు అన్ని రోజులు అందులో ఉండి ఆత్మగౌరవం లేకుండే. మీరు గతంలో రైతులు సూసైడ్ చేసుకొని చచ్చిపోగా చూసినాం, కానీ సర్పంచులు సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే, బిల్లులు రాక. ఇన్ని రోజులు అధికారంలో ఉండి చెప్పుకోలేక, ఏడవలేక, మింగలేక అందులో ఇవాళ తండోపతండాలుగా బయటకు వస్తే మేము తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మా కార్యకర్తలు ఏమంటారు అంటే, అన్న మొన్నటిదాకా 10 ఏళ్ళు పోరాటం చేసినాం వాళ్ళతోటి, ఇలా మళ్ళీ మనం అధికారం రాగానే వాళ్ళు వచ్చి ముందు కుర్చీలో కూర్చుంటే మళ్ళీ మేము కింద కూర్చోవాలన్నా? మళ్ళీ రేపు లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి, పార్లమెంట్ ఎన్నికలు కాగానే వాళ్ళందరికీ టికెట్లు ఇస్తారా? మీరు ఎంపీటీసీ టికెట్లు, జెడ్పీటీసీ టికెట్లు, మరి మేము టికెట్లు వద్దా మాకు? మేము అడిగినప్పుడు ఏమైందంటే, వ్యాక్యూమ్ ఉన్న బీజేపీకి షిఫ్ట్ అవుతారు. లీడర్ అనేటోడు వాటర్ లెక్క, ఏడ స్పేస్ ఉంటే అడిగి మూవ్ అవుతాడు. అంటే మీకు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలో, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లోక్సభ, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రానున్న తెలంగాణ చూద్దాం. అది ఎటుంటుందో తెలియదు. కష్టం, అదృష్టం, ఈ రెండిట్లో దేన్ని ఎక్కువ నమ్ముకుంటారు మీరు? రెండు కలిస్తేనే వర్కౌట్ అయ్యింది. కష్టం ఉండి అదృష్టం లేకపోతే వానంత దౌర్భాగ్యుడు ఓడు ఉండడు. అదృష్టం మా రేవంత్ రెడ్డి, మా ముఖ్యమంత్రి గారు. మీరు? నేను ఇప్పుడు కష్టంలో ఉన్నా, అదృష్టం అనేది రేపు తెలుస్తుంది. అదృష్టం అనేది ఎప్పుడు తెలుస్తుంది? తాకినాక తెలుస్తుంది. అదృష్టం మనకు సక్సెస్ అయినాక అదృష్టం తెలుస్తుంది. ఇప్పుడైతే కష్టమే. కష్టంలోకి వెళ్ళి అదృష్టం కలిసినప్పుడు మళ్ళీ మీ స్టూడియోకి ఎంపీకి వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నల్గొండ జిల్లా రాజకీయాలపైన వాస్తవానికి మాట్లాడిన ఇంతసేపు మునుపటి సంప్రదాయ కాంగ్రెసు రాజకీయ ఆలోచనల కంటే కొన్ని భిన్నమైన విషయాలు ఇప్పుడు మారుతున్న కాంగ్రెసులో కనబడుతున్నాయి. ఈ మారుతున్న కోణంలో నుంచే తనకు టికెట్ వస్తుందని వారు బలంగా విశ్వసిస్తున్నారు. ఇక రేపో మాపో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తేలే అవకాశం ఉన్నది. వారికి 2 అంశాలు, జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలు, ఇక్కడున్న ముఖ్యమంత్రి, తర్వాత వారు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన తీరు, ఇవన్నీ తనకు అనుకూలిస్తాయనే భావనతో వారు ఉన్నారు. థ్యాంక్ యూ.